చంద్రబాబు నివాసంపై దాడి ఘటన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను మంగళగిరి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆ రోజు దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని వాహనాల్లో వచ్చారు, ఎంతమంది దాడిలో పాల్గొన్నారు, ఎవరి ఆదేశంతో దాడికి పాల్పడ్డారు, దాడికి ముందస్తు ప్రణాళిక రచించారా అనే కోణంలో పోలీసులు విచారించారు. అయితే తనపై కక్షతోనే ప్రభుత్వం కేసు పెట్టిందని జోగి రమేష్ ఆరోపించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తన లాయర్తో కలిసి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. 4 రోజుల నుంచి విచారణకు రాకుండా వాయిదాలు వేస్తున్న జోగి రమేష్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అప్పట్లో దాడి ఘటనకు సంబంధించిన పలు వివరాలు సేకరించారు. ఎన్ని వాహనాల్లో వచ్చారు, ఎంతమంది దాడిలో పాల్గొన్నారు, ఎవరి ఆదేశంతో దాడికి పాల్పడ్డారు, దాడికి ముందస్తు ప్రణాళిక రచించారా అనే కోణంలో పోలీసులు విచారించారు. ఈ కేసును న్యాయస్థానంలో ఎదుర్కొంటామని విచారణ అనంతరం జోగి రమేష్ చెప్పారు. తనపై కక్షతో ప్రభుత్వం కేసు పెట్టిందని ఆరోపించారు. అయ్యన్న పాత్రుడు జగన్పై చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది చంద్రబాబుకి తన నిరసన తెలపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లానని చెప్పారు. ఆ రోజు తనపై దాడి చేసి తన కారు అద్దాలు పగలగొట్టారని ఆరోపించారు. తన కుమారుణ్ణి సిఐడి అధికారులు అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి జప్తు చేయని స్థలాన్ని తన కుమారుడు కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. విచారణలో పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని సూచించారు. నిరసన తెలియజేయడానికి వెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాభూతుడు, అమ్మన అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థలా మారిద్దామో అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు, ఎన్ని కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నక్కన సచ్చాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. సుమారు గంటన్నర పాటు జోగి రమేష్ ను పోలీసులు ప్రశ్నించారు. జోగి రమేష్ తో పాటు ఆయన డ్రైవర్ ను కూడా పోలీసులు విచారించి ఘటనకు సంబంధించిన పలు వివరాలు సేకరించారు.